హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వ్లాగ్ స్టార్టింగ్లోనే మంచిగా ఇడ్లీతో స్టార్ట్ చేస్తున్నాను. అది కొత్త ఇడ్లీది కుక్కర్ కొనుక్కున్నాను కదా. సో కొనుక్కోలేదులేండి, కొలాబరేషన్ ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారు. దాని రివ్యూ ఇచ్చాను, ఎలా ఉంది ఏంటి అనేది. అంటే జస్ట్ చూపించాను. ఇంకా నేను దాంట్లో చేద్దాం ఇడ్లీలు ఈరోజు అనేసి అనుకున్నాను. ఎంత బాగా వచ్చాయో. అంటే మీకు ఏముంది ఆశ, రివ్యూ అంటున్నావు, అట్లే బాగుందనేసే అంటావు అనుకుంటున్నారు కదా. అస్సలు కాదు, మెయిన్గా నాకు ఇడ్లీ వేయడం వచ్చేసింది, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ అయితే ఇంకా బాగుంది, నిజంగా చెప్తున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, ఇంకా నా కూపన్ కోడ్ కూడా ఇక్కడ స్క్రీన్ పెడతాను, డిస్కౌంట్లో తీసుకోవచ్చు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా టెడ్డీకి ఏమంటే వాళ్ళ స్కూల్లో పార్టీ అనమాట, వాళ్ళ క్లాస్ పార్టీ అంటే సమ్ పార్టీ, అందుకని ఇంకా ఆ రోజు సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్తా ఉంది. ఇంకా యాపిక్ కూడా ఆ రోజు స్కూల్ ఉంది, ఎక్స్పో ఉందన్నమాట వాడికి. ఇంతకుముందు టెడ్డీకి ఎక్స్పో ఉందనేసి మీకు చూపించాను కదా, స్కూల్కి వెళ్ళాం నేను సుదర్శన్. సో అలా సైన్స్ ఎక్స్పో. సో అలా ఈరోజు యాపిక్ ఉంది, హాఫ్ డే స్కూల్, వాడి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మేము. సో ఇక్కడేమంటే మీకు ఇక్కడ అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా సోఫా మేము క్లీన్ చేసుకుంటా ఉంటాం ఇట్లా బుక్ చేసుకొని. చాలా రోజులు అయిపోయింది ఈసారి చేసుకొని, చాలా గలీజ్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. సో ఈరోజు ఆర్డర్ ఈరోజు బుక్ చేద్దాము, రేపు బుక్ చేద్దాము అట్లా అనుకుంటూ కుదరకపోక ఇట్లా అయిపోయింది. ఇంకా ఎండ కూడా రావాలి కొంచెం దానికి. సో ఎండ కూడా లేదు, ఎండ ఉన్నప్పుడు పిలుచుకుందాము అట్లా అనేసి అనుకొని లాస్ట్కి ఈరోజు వాళ్ళని బుక్ చేసుకున్నాం. ఇంతకుముందు ఇద్దరు వచ్చారు, ఈసారి మాత్రం ఒకరే వచ్చారు. ఇంకా ఈ కార్పెట్ ఏమంటే నీట్గానే ఉంది, మొన్నే మేము క్లీన్ చేసాము, అయినా ఒకసారి ఇంకా ఎలాగో దాన్ని క్లీన్ చేపిస్తున్నాం కదా అన్నట్టుగా ఇంకా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు నేను టొమాటో పప్పు చేశాను. టొమాటో పప్పుకి వడియాలు వేసేసుకుందాంలే అనేసి అనుకున్నాను అనమాట. అన్నం కూడా పెట్టేశాను. సో ఇంకా క్లీనింగ్ విషయానికి వచ్చామంటే ఇంకా చాలా బాగా క్లీన్ చేశారు. ఇంకా బాగా క్లీన్ చేసి ఉండొచ్చు, అంటే చాలా బాగా పాడైపోయింది, అందుకనేసి మాకు ఇంకా బాగా క్లీన్ చేసి ఉంటే బాగుండేదే అనిపించింది. యాక్చువల్గా అది కార్నర్స్ ఉంటాయి కదా, మిడిల్ కార్నర్ ఇప్పుడు తను తీస్తున్నాడే అక్కడ అస్సలు ఓ మై గాడ్ ఎందుకులేండి, ఎన్ని పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ అవే ఉన్నాయి దాంట్లో. అసలు అవి ఎట్లా వెళ్ళాయో తెలియట్లేదు. హ్యాపీ చేసే పనులే ఉంటాయనేసి తిట్టుకుంటూ ఉన్నాము. ఇంకోటి ఏమంటే ఈ సోఫా కొంచెము పాడైపోయింది, బ్యాక్ సైడ్ అట్లా ఆనుకుంటాం కదా, దానికి ఒక స్క్రూ లాగా ఉంటుంది, అదేమో పడిపోయినట్టుంది, అది కొంచెం ఇరిగిపోయినట్టు అనిపించింది. అంటే ఏమంటారు జస్ట్ అలా ఉందన్నమాట అది. అదే పాడైపోతుంది, దీన్ని మంచి చేసుకోవాలి అనేసి అనుకున్నాము ఆ రోజు మేము. ఇంకా వీళ్ళు క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో ఎంత డస్ట్ ఉంటుందో కూడా చూపిస్తారనమాట, కానీ నేను మీకు చూపించట్లేదు. సో మంచిగా క్లీన్ అయిపోయింది. కాకపోతే ఆ రోజు ఫ్యాన్ ఫుల్గా వేసేస్తున్నాం, ఎండ కూడా బాగానే ఉండింది, అయినా కానీ అసలు ఆరలేదు అది. మళ్ళీ ఆ పిల్లోస్ తీసుకొని బయట వేద్దాం అనుకున్నాను. ఇంకా చెప్పానుగా యాపీ స్కూల్లో ఎక్స్పో జరుగుతూ ఉంది అని చెప్పేసి యాపీ వాళ్ళకి. సో దానికోసం రెడీ అవుతాం. ఈ టాప్ గుర్తుందా, నేను మోహనాతో శిరీషతో షాపింగ్కి వెళ్ళాను కదా దివాళీ అప్పుడు. సో ఈ టాప్ దీన్ని ఎందుకు తీసుకున్నానంటే హ్యాపీ చేసింది ఏదో పని, అదే చూపించి తిట్టుకుంటూ ఉన్నాను యాక్చువల్గా నేను. ఆ టాప్ ఏమంటే కొత్త కార్ కొనుక్కున్నప్పుడు వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఈ టాప్ వేసుకొని వెళ్దాం, ఇలా ఈ డ్రెస్లో వెళ్దాము అనుకున్నాను, ఈ అవుట్ఫిట్లో. కానీ తర్వాత అనిపించింది, వేసుకున్న తర్వాత ఈ అవుట్ఫిట్ కంటే ఆ శారీయే బాగుంది కదా అనేసి అనిపించింది. మా సుదర్శన్కి అయితే అసలు ఎందుకో నచ్చలేదు ఈ టాప్, నాకు బాగుంది, నచ్చింది నాకు ఎందుకో. వైట్ వేసుకొని చాలా రోజులు అయిపోయింది కదా, ఏదో మంచి ఫీల్ వచ్చింది అనమాట వేసుకున్నప్పుడు. మా సుదర్శన్కి నచ్చకపోతే తీసేస్తుంటాను మామూలుగా, కానీ ఎందుకు ఆ రోజు వేసుకుంటా బాబా, ఇప్పుడే కదా అట్లా వెళ్ళేసి వచ్చేస్తాం కదా అనేసి అనిపించి అని చెప్పి అలానే వేసేసుకున్నాను. ఇంకా అంత మంచిగా రెడీ అయినప్పుడు కార్లో వెళ్తే బాగుంటుంది, మళ్ళీ బైక్లో వెళ్ళాలన్నాడు. నా హెల్మెట్ చూసారా, దాన్ని తుడుచుకోవాలి అనుకుంటూ ఉంటాను, అయినా మర్చిపోతాను. మళ్ళీ ఇలాంటప్పుడు గుర్తుకొస్తుంది, మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్తే మళ్ళీ కిందకి తీసుకోవడానికి మర్చిపోతానేమో అని టెన్షన్, వచ్చేటప్పుడు ఏదైనా వైప్స్ తీసుకొచ్చి తుడవాలి అనుకుంటాను. సో ఆ రోజు సాటర్డే అనమాట, అందుకనేసి ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ పెట్టున్నారు. ఇంకా నేను సుదర్శన్ నా స్కూటీలోనే వచ్చేసాము స్కూల్కి. యాపీ స్కూల్లో ఎక్స్పో జరుగుతూ ఉంది. సో యాపీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో మెయిన్గా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిందనమాట. అప్పుడు టెడ్డీకి ఎలా వీడియో తీసానో సేమ్ అలాగే యాపీ దానికి కూడా తీయాలి అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు కదా, ఎలా వీడియో తీస్తూ ఉంటే సరిగ్గా చెప్తారో చెప్పరు, నన్నే కాన్సన్ట్రేట్ చేస్తారేమో అనేది ఒక టెన్షన్గా ఉండింది. సరే చూసి అక్కడ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చేద్దాము అనుకున్నాం. ఇంకా హ్యాపీ క్లాస్కి వెళ్ళిపోతున్నాము. బాబా చెప్పేసుకో ఇక్కడ, స్టార్ట్ చేయమని నా అబ్బా ఆ రోజు అసలు నేను యాపీని చూసి షాక్ అనమాట. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉందో యాపీని అసలు అంత బాగా చెప్తున్నా అస్సలు కల్లో కూడా అనుకోలేదు. చాలా బాగా చెప్పింది.
నేను కొంచెమే చెప్పేటప్పుడు కట్ చేసేసాను వీడియో, ఎందుకంటే మమ్మల్ని చూస్తూ మళ్ళీ డైవర్ట్ అయిపోతుందేమో అనేసి నేను హ్యాపీనే వినాలి చూడాలి అనిపించింది. కిందక జస్ట్ కొద్దిగా పెట్టాను చూసారు, అది కూడా నేను దొంగతనంగా వీడియో తీసాను వాడికి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉండింది, అమ్మ నన్ను వీడియో తీసావా అమ్మా నువ్వు అనేసి. లేదు నాన్న నీకు తీయలేదు నేను అని చెప్పాను. ఇంకా ఇక్కడేమంటే ఒక ఇంగ్లీష్ వర్డ్ అడుగుతారు మనల్ని హిందీలో కన్నడలో, దాని మీనింగ్ చెప్పాలి, మీనింగ్ కాదు దాన్ని ఏమంటారు అన్నట్టుగా మనం చెప్పాలి. అంటే పేరెంట్స్కి క్వశ్చన్స్ అనమాట, పిల్లలందరూ వింటాం కదా. పిల్లలందరూ ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ పిల్లల్ని చూస్తుంటే అయ్యో చిన్న చిన్న పిల్లలు ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ వస్తే అన్నిసార్లు చెప్పుకుంటూనే ఉండాలి పాపం. మా సుదర్శన్ ఏం చేశాడు, జస్ట్ అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసే వెళ్ళారు, ఒక పేరెంట్స్ అట్లా వెళ్ళారు, మేము వచ్చాం, మళ్ళీ మాకు చెప్పాలి వెంటనే వాళ్ళు. అలా కాదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వేరే దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇంకొక సైడ్ వెళ్ళాం అనమాట, పిల్లలు అలసిపోతారనేసి. ఇలా కీ చైన్స్ ఇచ్చారు, ఇది పిల్లలే ప్రిపేర్ చేసి పెట్టారు. సో నాకేమంటే ఇది వచ్చింది. ఇంకా మ్యామ్ అయితే పేరెంట్స్తో ఇంకా పిల్లల్ని అందరినీ వీడియోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి అని చెప్పింది. సో వెనెలాతో కూడా మీరు తీసుకోవచ్చు ఫోటో అని చెప్పింది. సో అట్లా తీసుకున్నాను. ఇంకా బ్లూ కలర్ బ్యాగ్ చూస్తున్నారా, దానికి జిప్ కూడా లేదు చూసారా, అంటే జిప్ ఉంది వేయకుండా అలాగే పెట్టేసింది, అది హ్యాపీ బ్యాగే అది. దాన్ని చూసి నాకు బీపీ వచ్చేసింది, ఎంత కేర్లెస్ అబ్బా వీడికి అనిపించింది. జాగ్రత్తగా పెట్టుకోవడంలో జీరో అనమాట. మా టెడ్డీకి క్వైట్ ఆపోజిట్ వాడైతే. అసలు ఏంటో పాప మా యాప్ వాడిని పొగడాలే అనుకుంటా ఉంటాను, కానీ తిట్టుకుంటా ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ చాక్లెట్స్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా వచ్చేటప్పుడే తీసుకొద్దాం అనుకున్నాం, కానీ టైం అయిపోయింది అనమాట. అందుకనేసి ఇంకా ఇక్కడ ఇలా వినేసి అప్పుడు టైం ఉందో లేదు చూసుకొని మళ్ళీ తెచ్చుకుందాం అనుకున్నాడు. అండ్ నేను ఇంకా అక్కడే ఉన్నాను, సుదర్శన్ వెళ్ళి చాక్లెట్స్ తెచ్చాడు, ఒక అప్రిసియేషన్ లాగా పిల్లలందరికీ. ఏమంటే టెడ్డీ అప్పుడు కూడా అందరికి చాక్లెట్స్ ఇచ్చాడు మా సుదర్శన్, గుర్తుందో లేదో మీకు. సో అలాగే సేమ్ హ్యాపీ ఫ్రెండ్స్ కూడా ఇస్తే హ్యాపీ కూడా హ్యాపీగా ఉంటుంది, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళంతా కష్టపడి చేశారు కదా, అవంతా ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పాపం, అసలు పొద్దున్న నుండి వాళ్ళు అలసిపోతూ ఉంటారు అనేసి అనిపించింది. ఇంకా మా హ్యాపీ గురించి చెప్తూ ఉంటాను, చాలా నాటీ అసలు అది అనేసి. ఇక్కడ కొందరు పిల్లల్ని చూశాను, వాళ్ళు కూడా చాలా నాటీ అబ్బా అనేసి అనిపించింది. ఇంకా కొందరు పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, అంటే నాటీ అంటే దాంట్లో కూడా క్యూట్నెస్ ఉంది. ఇంకా కొందరు పిల్లలు అయితే, ఈ పాప ఉంది కదా మన ఫాలోవర్ వాళ్ళ పాప అంట, చాలా హ్యాపీ అనిపించింది. తను వచ్చి నాతో మాట్లాడిచ్చింది, హ్యాపీతో ఫోటో తీసుకున్నాను కూడా నేను తనతో. తన నేమ్ ఏమంటే రష్మిక అంట, ఈ పాపే. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ ఈ పిల్లలందరూ భలే ఆడుకున్నారు. ఒక్కొక్కరికి ఇచ్చాడు మా సుదర్శన్ చాక్లెట్, అది కూడా ఇంత లావుగా చాక్లెట్ ఒక్కొక్కటి, అది స్నీకర్స్లో. మళ్ళీ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగారు, మా సిస్టర్కి మా బ్రదర్కి అలానేసి అడిగారు. మా సుదర్శన్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు, అంటే ఇవ్వలేదు అనుకుని ఇచ్చాడు, మళ్ళీ కొందరేమో అలా అడిగారు అని చెప్పి కూడా ఇచ్చాడు. ఇంకొకటి ఏమంటే ఇక్కడ జోక్, అసలు హ్యాపీ వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి అడిగిందో నాకు అర్థం కాలేదు. బబ్బా అని మళ్ళీ వచ్చింది లాస్ట్లో, వచ్చి బాబా డీకాక్ బాబా చాక్లెట్ అనేసి అడిగింది. అంటే టెడ్డీ కంట చాక్లెట్, టెడ్డీకి చాక్లెట్ ఇంట్లో తింటుంది లేరా అని చెప్తా ఉన్నాము. ఇంకా హ్యాపీ వాళ్ళ మ్యామ్ అనమాట, తన పేరు వచ్చి రీనా మ్యామ్. సో చాలా మంచిగా ఉంటారు, చాలా క్వైట్గా ఉంటారు. హ్యాపీకి ఆపోజిట్గా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. హ్యాపీని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు, నన్ను చూడగానే హ్యాపీని పంపించేస్తారనమాట ఇంటికి. ఇదిగోండి ఇప్పుడు అడుగుతా ఉంది టెడ్డీ కోసం అంట, డీకాక్ బబ్బా అనేసి అడుగుతా ఉంది. సో అంతే, ఇంకా అందరికి చాక్లెట్స్ ఇచ్చేసరికి పిల్లలందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోదామా లేకపోతే కింద వెయిట్ చేస్తూ ఉందామా హ్యాపీ కోసం అంటే, ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో హ్యాపీ వచ్చేస్తుంది. మళ్ళీ హ్యాపీ కోసం వచ్చి హ్యాపీని పికప్ చేసుకోవాలి, మళ్ళీ కొంచెం తర్వాత టెడ్డీ కోసం వచ్చి టెడ్డీని పికప్ చేసుకోవాలి. సరే ఎందుకు ఇదంతా అనేసి నేను సుదర్శన్ అంటే మేము హ్యాపీని అయితే తీసుకెళ్ళగలుగుతాము, అందుకనేసి ఇంకా ఇక్కడే కూర్చునేసాము హ్యాపీ కోసం వెయిట్ చేస్తూ. అట్లా ఇంకా పిల్లలందరికీ ఆడుకుంటుంటే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అలా ఇక్కడే ఉండిపోయాం. నేను సుదర్శన్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అట్లే ఇక్కడ కూర్చొని. ఇంకా హ్యాపీని వదిలే టైం అయిపోయింది, సో వదులుతా ఉన్నారు అని చెప్పేసి తెలిసి ఇంకా పేరెంట్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు. ఇంకా అలాగే నేను వెళ్ళి తెచ్చుకున్నాను. హలో 12:22 పంపించేస్తారు, కరెక్ట్ టైం పంపించారు. పడిపోయి ఉంటాను. హ్యాపీని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా సుదర్శన్ ఏమంటే ఇగో మెసేజ్ చేసుకుంటున్నాడు, టీటీకి వెళ్ళే టైం అనమాట, టీటీకి వెళ్ళాలంట. ఒక టీం ఉంది వాళ్ళది, సో దాంట్లో గ్రూప్ మెసేజెస్ చేసుకుంటూ ఉంటారు, ఎవరు ఫ్రీగా ఉన్నామా లేదా అన్నట్టుగా. ఇంకా అవి చూసారు కదా పిల్లోస్, బయట ఎండకి పెట్టాను. ఇంకోటి ఏమంటే ఇది ఒక ప్రసాదం అని చెప్పింది అరుంధతి, ఏ దేవుడి ప్రసాదం కరెక్ట్గా తెలియదు నాకు, వాళ్ళ మామయ్య వాళ్ళు తెచ్చారనేసి.
ఇంకా అది ఇచ్చిందనమాట. ఇంకా వీటిని చూడగానే కాకినాడ కాజాల్లాగా గుర్తొచ్చాయి నాకు. అప్పుడు మన ఫాలోవర్ ఒకరు పంపించారు కదా మన కాకినాడ నుండి కాజాలు. వావ్, ఎంత ఎమ్మీగా ఉండేటివో, తను అసలు మర్చిపోలేను నేను. అసలు అవి చూడగానే మళ్ళీ తనే గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇవేమంటే వీటి నేమ్ ఏమంటారో తెలుసు, కారం కారంగా ఉంటాయి. మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పంపించారు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీళ్ళ పాపను కూడా చూపించాం మనం వ్లాగ్లో. చిన్నదిగా ఉంటుంది, సాన్వి అనేసి ఒక రీల్ పెట్టాను అప్పుడు నేను. ఎప్పుడు చాలా 2 years ఏమో అయిపోయి ఉంటుంది. ఇంకా ఒకటి ఈ మధ్య ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అబ్బా ఎందుకులేండి అసలు, నేను మీకు గుర్తుందా, బ్యాక్ సైడ్ అంటే బయట కారిడార్లో ఒకటి ఉంది కదా, షూ ర్యాక్ ఉంది. సో దానిపైన ఏదో మంచిగా డెకార్ లాగా పెట్టుకుందాము, బోసిగా ఉంది అనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను చెప్పి మీతో షేర్ చేశాను. అప్పుడు మీరు అందరూ బుద్ధాన్ని పెట్టండి ఆశ, ఏదైనా ఫ్లవర్ పాట్ పెట్టండి, లేకపోతే ఏదో కొన్ని సజెషన్స్ ఇచ్చారు. బట్ నాకేమంటే కొంచెం యూనిక్గా ఏదైనా ఇంకా మంచిది ఏదైనా పెడదాము, బుద్ధాన్ని ఎలా పెడతాము చెప్పుల స్టాండ్ పైన అలా అనేసి అనిపించింది. సో అట్లా అందుకనేసి అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. కానీ కొన్ని రోజులు మర్చిపోయాను, దాని గురించి వదిలేసాను అప్పుడు నాకు ఒకటి కనిపించింది. సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది దానికి అనేసి అనిపించింది అనమాట. సో ఒక ఉర్లి తీసుకున్నాను. దీన్ని ఏమంటే ఇలా ఒక స్టాండ్ లాగా ఇస్తారు, దానిపైన అది పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమంటే మనం వాటర్ పోసేసుకొని రోజు ఫ్రెష్గా ఏదైనా ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ అనేసి, చామంతి దేవుడి కోసం ఎలాగో తెప్పించుకుంటుంటాం కదా, దాంట్లో అలా పెట్టేసి డెకరేషన్ లాగా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే దాని కింద ఏదైనా వేద్దామా వద్దా, ఇదే మ్యాచ్ అయిందా, బాగుందా, లేదా బోసిగా ఉంటుందా అలా అనుకున్నా. ఇంకొకటి ఏమంటే బ్యాంబూ ప్లాంట్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా దాంట్లో పెట్టచ్చు. ఆ బబుల్స్ లాంటివి ఉంటాయి, కలర్స్ వ్యాపి ఆడుతూ ఉంటుంది. సో అవి కూడా దాంట్లో వేయచ్చు, వాటర్ వేసి. అలా కొన్ని వచ్చాయన్నమాట ఐడియాస్ నాకు. సో మళ్ళీ అవంతా చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పటికైతే ఇది తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా అరుంధతి ఏమంటే ఈ ప్లాంట్ కొనుక్కొచ్చుకుంది. వింటర్లో వస్తూ ఉంటాయి కదా ఈ ప్లాంట్స్, చాలా బాగుంటాయి. జస్ట్ ఇప్పటి వరకు కలర్ఫుల్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎండిపోయినాక మళ్ళీ అవి రావాలంటే కూడా చాలా డేస్ పడుతుంది మళ్ళీ. కానీ ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వావ్ అనిపించింది. మన ఇంట్లో కూడా ఉంది కదా సేమ్ ప్లాంట్, పింక్ కలర్ది. అప్పుడు హ్యాపీ జిమ్నాస్టిక్స్కి వస్తూ తెచ్చుకుంది అనమాట. అలాంటి ప్లాంట్ ఇది కూడా. దానిలో వాటర్ వేసి పూలు పెట్టాలి బాబా, జాగ్రత్త ఊపకు బాబా. హలో. ఇంకా మా సుదర్శన్తో హ్యాపీతో ఇదొక టెన్షన్ ఏమంటే దానిపైన అంత మంచిగా పెడితే ఈ చెప్పులు తీసి పెట్టడంలో ఎక్కడ ఊపు వేసి దాన్ని పడేస్తారో అనే టెన్షన్ వేసింది ఫస్ట్ టైం. అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో వీరితో జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఏమంటే స్కూల్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ లిఫ్ట్లో నుండి, నేను ఫస్ట్ అని చెప్పేసి. అది గుర్తొచ్చింది అనమాట నాకు. దాన్ని పట్టుకొని గబగబా షూలు తీసేసి ఆడేసేసి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, ఈవినింగ్ క్లాస్ ఉంటుంది టెడ్డీకి అలైనా. ఇంకా ఇది వచ్చి సండే రోజు అనమాట. బాయ్ నాన్న. ఇంక ఇక్కడ కొంతసేపు కూడా నుంచోలేము, భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది, అసలు ఉండలేమన్నమాట, వెళ్ళిపోవాలి అక్కడికక్కడే. అసలు సండే రోజు అని చెప్పానుగా. ఇంకా మార్నింగ్ వాడికి వదిలేసాము, ఇంకా 2 o'clockకి అలా వస్తుంది. సరే మేమేమంటే ఎప్పుడెప్పుడు కార్ తీస్తారా సుదర్శన్, కార్లో ఎక్కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. అందుకనేసి కార్లో వెళ్తే నేను వస్తా బాబా అని చెప్పేసి వచ్చేసాను. నార్మల్గా అయితే వచ్చి ఉంటాను నేను. ఇంక ఇక్కడ ఏమంటే ఈ పీజియన్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉంటాయంటే మీరు కొంచెం అర్లీగా వచ్చామంటే మార్నింగ్ టైం అంటే చార్మినార్ దగ్గర గుర్తుంటుందా మీకు, చార్మినార్ దగ్గర ఎన్ని పీజియన్స్ ఉంటాయి. సో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా మంది పిల్లలతో వచ్చి ఫొటోస్ తీసుకుంటుంటారు. చెప్పాలంటే పీజియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. అవి అసలు నిజంగానే ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ వాటితో ప్రాబ్లం అని తెలిసిన తర్వాత నుండి టెన్షన్గా ఉంటుందన్నమాట. అవి ఇంటీరియర్కి వచ్చి వాళ్తున్నాయి అంటే ఆ బాల్కనీలో తరిమేస్తూ ఉంటాను. ఇంతకుముందు హౌస్ తీసుకున్నప్పుడు నాకు ఎంత ఇష్టంగా ఉండేదో పీజియన్స్ వచ్చి ఇంట్లోకి అక్కడ ఉంటే, ఇంట్లోకి వస్తే బాగుండే అనిపించేది. ఇంకా అలా వస్తూ ఒక ఉడిపి రెస్టారెంట్ ఒకటి ఉంటే హోటల్, అక్కడ ఇద్దరం నేను సుదర్శన్ టీ కాఫీ తాగాం. ఇంటికి వచ్చి అన్ని దోశపిండి ఉండింది, ఇంకా అన్ని మిగిలినవి కొన్ని ఉంటే పప్పు అది ఇది, సో అవన్నీ బయట పెట్టి వెయిట్ చేసుకొని అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకా టెడ్డీ ఏమంటే సుదర్శన్తో ఎక్కడికో వెళ్ళింది, సూపర్ మార్కెట్కో ఎక్కడికో, క్లాస్ అయిపోయి వచ్చేసిన తర్వాత అంతా. ఇంకా దాని తర్వాత నేను అంతగా షూట్ చేయలేదు బ్లాగ్. సో దాంతో ఈ కొరియన్ నూడిల్స్ అంట కొత్తవి వచ్చాయంట. ఏదైనా కొత్తవి వస్తే చాలు కొరియన్వి నూడిల్స్ తెచ్చేసుకుంటుంది, అది ఎక్కువ స్పైస్ ఉండాలన్నమాట. సో అలా ఈ 2 తెచ్చుకుంది ఈసారి కొత్తగా. మీకు ఒకటి షేర్ చేసుకోవాలి,
ఇంకా టీ పెడదాం అనేసి కిచెన్లోకి వచ్చాను. అప్పటికే మా సుదర్శన్, టెడ్డీ, హ్యాపీ ముగ్గురు కూర్చొని ఉన్నారు. ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నారు, చూసుకుంటున్నారు. మా సుదర్శన్ లాస్ట్కి ఒప్పుకునేసాడు. దేనికో తెలుసా? ఎలాంటివి? అలాంటి డాగ్స్. ఎందుకు ఇంకా కొనుక్కునేది? బయటకు వెళ్తే అవే కదా ఉంటాయి అన్ని నాటు కుక్కలు. మా హ్యాపీకి అలాంటి డాగ్స్ కావాలంట, నాటిగా ఉంటాయి. అవే కదరా, ఒక పని చేయి బాబ్బా, ఆ పైన పడుకోని ఉంటుందిలే కుక్క. బాబ్బా పైన డాగ్ పడుకొని ఉంటుంది చూడు, డాగి, దాన్ని తెచ్చుకుందాం. దానికి అపార్ట్మెంట్ కల్చర్ నేర్పిద్దాం. ఇది ఎంత క్యూట్ ఉందో అసలు. అమ్మ ఇది చిన్నది బాల. బాబా పొమేరియన్ అని చూడు, బాబా పొమేరియన్ అని చూడు బాబా, పొమేరియన్ అని చూడు బాబా. బాబా పొమేరియన్ అయితే చాలా ఈజీ బాబా, దాన్ని హ్యాండిల్ చేయడం, దాన్ని కేర్ చేయడము. నాకు తెలుసు చిన్నప్పటి నుండి. 10,000 బాబా. బాబా నా మాట సరే చూడు బాబా ఒకసారి బాబా, లేకపోతే చూడు OLX లో చూడు, సెకండ్స్ ఉంటాయి. వాళ్ళకి వద్దు అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారు. చిన్నప్పటి నుండే డేస్ బేబీ. సంగీతాన్ని అడిగేదా బాబా, ఉన్నాయేమో ఇస్తుంది. ఎందుకుండదు? ఒక్కసారి పెట్టి ఇంట్లో ఉందంటే వాళ్ళు ఇంకా మానుకోర్రా. అప్పుడే 2-3 డాగ్స్ ఉండేటివి బాబా వాళ్ళ ఇంట్లో. సంగీత అంటే తావార్కెళ్ళి ఉన్నప్పుడు మా నైబర్స్ అనమాట వాళ్ళు. నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చిన్నప్పుడు ఎంత స్వీటీ, బూటు, టిల్లు నేనున్నప్పటి నుండి నాకు తెలిసింది. అవి బంటి, అమ్మ బాబా ఎన్నున్నాయో. బాబా బాబా గోల్డెన్ రిట్రీవర్ చూడు. చూడొద్దు బాబా నువ్వు అలాంటివన్నీ. ఏది ఏది పూడులొద్దు, గిడులొద్దు. పొమేరియన్ తీసుకుంటే పొమేరియన్ తీసుకుందాం, అది వైట్గా ఉండాలి. ఎందుకు అలా ఏడుస్తున్నావు ఇప్పుడు? అది చెప్పడం అంటారా? అది మధ్యలో ఉంది, బాగుంది చూడు బాబా, సెకండ్ది బాబా. తీసుకో బాబా, బాగుంది మనకి. బా చూడు అలాంటివే తీసుకో, అలాంటి వాటిలోనే తీసుకో. ఫేక్ ఏందిరా, ఒరిజినల్ రా. గోల్డెన్ రిట్రీవర్లు కావవి పొమేరియన్స్. గోల్డెన్ రిట్రీవర్స్ అన్నా రెండు ఒకేలాగుంటాయి. గోల్డెన్ రిట్రీవర్ చిన్నప్పుడు అట్లే ఉంటాయి పొమేరియన్ లాగా చూడు. మా దగ్గర ఉండిందిరా రూహి అనేసి చిన్నిది పొమేరియన్ బేబీది. అవి అలా సేమ్ అలాంటిదే ఉండింది. కాలువలో పడిపోయా చచ్చిపోయింది. నిజం అసలు ఎంత బాధ వేసిందో అది. అప్పుడు కాలువలు ఉండేటివి, ఆ పిక్స్ ఉండేటివి. ఎందుకులేని దాని గురించి ఇప్పుడు తీసుకుందామా? టీ తాగు బాబా, టీ తాగు, చల్లగా అయిపోతుంది. ఎంత క్యూట్ ఉంటాయో తెలుసా అసలు, బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఏమి 600 రూపీస్ అండి. అదే నేను చెప్పింది 600 అమ్ముతున్నారు. అది అమ్మేదేంద్రా నాన్న, చాలా బాగుంటుందిరా, నా మాట వినండిరా. ఒరే చాలా మంచిదిరా, అది బ్యూటిఫుల్ గా ఉంటుందిరా. రావట్లేదు బాబ్బా, అది నజ్జు రావట్లేదు, అందుకే కదా తీసుకుందాం అంటున్నాను. వచ్చే పని తెచ్చిస్తాను నేను. నాకు ఉందా ఇప్పుడు? అమ్ముతున్నారా? ఒకటి ఇమ్మను బాబా. బాబా చాలు మనకు, అది నా మాట విను బాబా. పెద్దగా అవుతుంది, పెద్దది అవుతుంది అది. అంత కాదు, దాని అంత ఆ స్పీకర్ అంత వస్తుంది. ఆ స్పీకర్ అంతా హ్యాపీ క్యూట్ ఉంటుంది బాబా. అది చెయ్యి. నువ్వు వెళ్ళి బయట నుంచో నుండి, డాగ్లన్నీ వస్తాయి నీ దగ్గరికి. వెళ్ళు. నీకు ఎలాంటిది కావాలి రెడ్డా? బంగారు తల్లి నన్ను. నువ్వు బాబా
గోల్డెన్ రిట్రీవర్. నీకా ఫేస్ చూపించు అసలు డాగ్ అంటేనే వద్దన్నాడు. అంత వచ్చేటివే తీసుకుందాం బాబా. పెద్ద అవ్వకుండా ఎందుకుంటే పెద్ద అయినాక వద్దు, మనకి చిన్నప్పుడే తీసుకుందాం అంటున్నా. ఒరే అవ్వమని చెప్పట్లేదురా, నేను ఇంత చిన్న బేబీకి ఉన్నప్పుడే తీసుకుంటే మనం అలవాటు అవుతాము అంటున్నాను. హస్కీ లాయల్ డాగ్ ఇప్పుడు 40,000. ఓకే చూడమ్మా, ఏమి కరెక్టే కదా చెప్తా ఉంది. ఏమైందిరా? హస్కీ చిన్నది ఎంత బాగుందిరా, రౌడీలోకి వెళ్తా ఉంది. పెట్టుకున్నాడు చూడు, లావుగా ఉంది కదా, మన సన్నగా ఉంటుంది కదా. హస్కీయో బుస్కియో ఏదో ఒకట్లే బాబా. అంత సైజ్ అయితే ఓకే, పెద్దనాక నేను మళ్ళీ దగ్గర తీసుకురాలేనేమో బాబా. చోచో డాగ్ వస్తుంది. నిన్ను అమ్మేసి దాన్ని తీసుకుంటాం. నన్ను ఎవరు కొనుక్కోరు, నిన్నైతే కొనుక్కుంటారు. నిన్ను వేరే వాళ్ళు అమ్మేసి డాగ్ తెచ్చుకుంటాం. మేము కొనేసుకున్నాము, మేము పప్పీస్ కొనేసుకున్నాము. నువ్వు అది కొనుక్కున్నావు కదా అప్పుడు, వీడిది కొనుక్కున్నాడు కదా. నా నుండి కాపీ చేసిన గోల్డెన్ రిట్రీవర్ ఇష్టమని. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో వస్తుంది మన ఇంటికి. ఈ వీడియోతో ఆడుకుందాం లేరా, చాలా. బాబా ఇప్పుడు ఇంతకు బుక్ చేసేస్తున్నావా? డోర్ స్టెప్ వద్దు, మనం వెళ్ళి దాని మూతి చూసుకొని తీసుకోవాలి. మన లైట్ ఏవా చీకటిగా కనిపిస్తుంది, మీరు సరిగా కనిపించట్లేదు ఇందాక నుండి. కాదు హ్యాపీ, మనం అక్కడికి వెళ్ళి దాని ఫేస్ చూడాలన్న. ముద్దుగా ఉంటాయి కొన్ని బాగుండవు, అందుకని చూసి తీసుకోవాలి. ఎందుకు వెళ్ళాము? వెళ్తాం. తొందరపడకూడదు దేనికి, నిదానమే ప్రధానం. వెళ్తాం. రెడ్డి ఇవన్నీ పైన పెట్టేసేయచ్చు కదరా, ఎట్లా లేసావు? వదిలే వాడిని. రే వెళ్ళి ఆడుకోపో, ఆ పాప వచ్చింది కదా పాపం. పో. ఐ విల్ కమ్, ఆర్ యూ రెడీ అని చెప్పేసి ఫస్ట్ అడిగేసిరా. 5 minutes ఐ విల్ కమ్ అనేసి. పాపం వెళ్ళనిలే. భలే ఉన్నాయి నాన్న, తీసుకోవాలి. టాయ్ పొమేరియన్ అంటారా, ఇంతే ఉంటుందంట టాయ్ లాగా. అంటే బాబా అలాంటిదే కావాలి బాబా, క్యూట్ గా ఉంటుంది. చూడు బాబా, చూడు టెడ్డీ హ్యాపీ వాళ్ళు పెరిగిపోతారు కదా, అదైనా పెరగకుండా చూద్దాం. ఏం చూస్తున్నారు బాబా, చూపించు. అదేంద్రా అట్లుంది. భలే క్యూట్ ఉంటాయి నాకు తెలుసు. పెప్పర్ లాగే ఉంది కదా, పెప్పర్ లాగే ఉంది. పెప్పర్ కూడా పొమేరియనేనా? అది చూడు, అది భలే చూస్తా ఉంది, అది క్యూట్ గా. అది ఇవన్నీ టాయ్ పొమేరియన్స్. హ్యాపీ ఇవి తీసుకుందామా? 1 lakh కంట్రోల్. ఎందుకు పొట్టిగానే ఉంటాయన్న బాబా? చాలా ఫేమస్ అవి. మనం పెద్ద తెచ్చుకొని ఇంజక్షన్ వేసి పొట్టి చేసేద్దాం. బాబా ఇది తీసుకుందాం బాబా. దొంగలా చూస్తాం, దొంగ ముఖం ఉంది హ్యాపీ. నాకు పొల్లు చిన్నప్పటి నుంచి మన లాంగ్వేజ్ అర్థమవుతుంది. చూసి తీసుకోవచ్చు నన్ను. అక్కడికి వెళ్ళాలంటే కుక్క పిల్లలు ఇంట్లో పెంచుతా ఉంటారు, వాళ్ళు పెంచి బేబీస్ వస్తాయి, అప్పుడు బేబీ పుడతనే ఇచ్చేస్తారు. అట్లా ఆన్లైన్ లో కొంటే అట్టుండవు.
పొమేరియన్ పెట్టు. ఇంకా మా హ్యాపీకి ఆ చిక్రీ చిక్రీ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి చెప్తున్నా, ఆ డాన్స్ ట్రెండ్ అవుతోందిరా, డాన్స్ స్టెప్స్ నేర్చుకోరా అనేసి. పాప మా హ్యాపీ ట్రై చేస్తూ ఉంది, కానీ మా టెడ్డీ కొంచెం బిజీగా ఉండి ఎగ్జామ్స్ అనేసి వాడికి నేర్పించలేకపోతున్నాడు. ఏదో కొద్దిగా ట్రై చేసింది అప్పటికి. నేనైతే అస్సలు అనుకోలేదు మా సుదర్శన్కి కూడా పప్పీస్ అంటే ఇంత ఇష్టం ఉంటుంది అనేసి. పాపం చూసుకోలేము, ఎక్కడికి వెళ్ళలేము, అవి ఉంటే వాటికి ఏమైనా అయితే మనం భరించలేము అన్న ఉంది కాబట్టి మా సుదర్శన్ మనసులో వద్దంటున్నాడు అనేసి ఆ రోజే తెలిసింది నాకు. టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇంకా ఒప్పుకునేసాడు కదా, ఒప్పుకున్న తర్వాత మా సుదర్శన్ మా టెడ్డీ హ్యాపీ నాకు మా ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నాడు. ఆ రోజు నైట్ అంతా చూస్తూనే ఉన్నాడు ఆ టీవీలో. ఏం చూస్తున్నాడు అబ్బా అంటే ఒక హస్కీ అంట, హ్యాపీ కోసం చూస్తున్నాడు. హ్యాపీకి హస్కీ కావాలంట. మా సుదర్శన్ ఒప్పుకున్నాడు ఇప్పటికీ. అంతే, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలాంటి తెచ్చుకోవాలి అసలు ఏం డిసైడ్ కాలేదు. ఇంకా ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను, మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి మాతో. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.